హాయ్ అండి. అంతా బాగున్నారండి? మీకొక చిన్న కథ చెప్పాలనిపిస్తోందండి. నాకు బాగా నచ్చింది ఈ కథ. కృష్ణుడి మీద. జై శ్రీకృష్ణ. భగవంతుడిపై భక్తి ఎలా ఉండాలి? ఒక సంపన్నుడి గృహంలో ఒక బ్రాహ్మణుడు భాగవత ప్రవచనం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలను దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసేదో విపులంగా చెప్తున్నాడా బ్రాహ్మణుడు. దొంగ చాలా ఉత్సాహంగా చాటుగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అని అనుకున్నాడు దొంగ. బ్రాహ్మణుడు తన ప్రవచనం పూర్తి చేసుకుని వెళుతూ ఉంటే అతని వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు. దొంగ, మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణుడు కాసేపు ఆలోచించి, బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లను వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రం ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉండగా, ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలుతో నిండి ఉన్న ఒక మూట ఉంది. ఆ మూట తీసుకుని ఆ దొంగ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటెక్కడో తనకు చూపించమని దొంగని అడిగాడు. 2 కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి మాత్రము కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో, నీవు ఒక దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా అని శ్రీకృష్ణుని ఉద్దేశించి ప్రార్థించాడు. అప్పుడు అపారమైన కరుణా సముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు, నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు, కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అన్నాడు. దీనిని బట్టి సంపూర్ణ శరణాగతి, త్రికరణ శుద్ధితో కూడిన భక్తి విశ్వాసాలు మాత్రమే మనల్ని భగవంతుని చేరువ చేస్తాయని మనమందరము గ్రహించాలి. సమస్తలోక సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎంతో బాగా నాకు నచ్చిన ఈ కథని మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పాను. అమ్మయ్య, నా కూర కూడా అయిపోయిందండి. మీకు చిన్న డౌట్ ఒకటి వచ్చి ఉంటుంది, చిన్న కప్పులోకి తీసిన ఉడికిన చిక్కుడుకాయలు ఏం చేశానా అని కదా. ఏం చేసేది ఏముందండి బాబు, నేను తినేస్తూ ఉంటాను ఇలా ఏమైనా ఉడకబెడితే ఒక కప్పు తీసేసుకుని.